ప్రత్యేకంగా ఈ 3 రోజులు ఎందుకు మనము కూడిక ఏర్పాటు చేసుకుంటున్నామంటే, ఈ 40 రోజులు చాలామంది ఉపవాస దీక్షలు ఉంటారు. మనుషులు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆమేన్. మనుషులు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనుషులు చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలడు. మనుషులకు ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యమవుతుంది. మనుషులకు కొన్ని అసాధ్యం. మనం ఏమనుకుంటామంటే, నాకు అంతా తెలుసు, నన్ను మించినవాడు లేడు, నాకు తెలియనిది లేదు, నాకు రానిదంటూ లేదని విరవిగిపోతూ ఉంటాం. కానీ వాటిని శాసించిన వాడు మన యేసయ్య. గట్టిగా గాలి పెట్టిందంటే డోర్లు మూసుకుంటాం. గాలిని ఆపుతారా మీరు? మరి యేసయ్య ఆపాడు, అవునా కదా? గాలి తుఫాను చెలరేగుతూ ఉంటే, సముద్రములో మునిగిపోయే పరిస్థితులు ఉంటే, అయ్యో ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని కాపాడమని వేడుకున్నప్పుడు గాలిని సముద్రాన్ని గద్దించగానే నిమ్మలమైపోయింది అంట. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా జ్ఞాపకం చేసుకుంటే, మనం నీళ్ళలో ఈత కొట్టగలుగుతాం కానీ నీళ్ళ మీద నడవగలుగుతారు ఎవరన్నా? నీళ్ళలో ఈత కొట్టగలడు మనిషి, కానీ నీళ్ళ మీద నడవలేడు. నీళ్ళ మీద నడవగలిగిన వాడు మన యేసయ్య మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చనిపోయిన వారిని బొందబెట్టడానికి తీసుకెళ్లే స్థితి మనది. చనిపోయిన వారిని సహితము తిరిగి లేపగలిగిన స్థితి మన యేసయ్యది. కుళ్ళిపోయిన శవాన్ని కూడా తిరిగి బ్రతికించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. చచ్చిన లాజరును లేపిన దేవుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పాడు కదా. అట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ప్రేమన దోమ బిడ్డలారా, అందుకే మనం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన బ్రతుకులు. ఫస్ట్ మన ప్రయత్నాలన్నీ చేసి మనకు ఒక ఆలోచన ఏంటంటే, ఇది మనుషులతో మన వలన సాధ్యము కాదు. ఈ సమస్యకు, నాకున్న సమస్యకు దేవుడే పరిష్కారం అని చివరికి తెలుసుకొని మనిషి దేవుని సన్నిధికి వస్తాడు. అయితే ఈ దేవుడు వాళ్ళు ఎవరైనా కానీ త్రోసిపుచ్చేవాడు కాదు. మనుషులు తోసిపుచ్చుతారండి. మనుషులు ఏం చేస్తారంటే తోసిపుచ్చుతారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. ఎప్పుడు రానమ్మా, ఇప్పుడే ఆశీర్వాద కూడికలు అనగానే వచ్చింది చూడబ్బా అంటారా? ప్రేమణ దోమ బిడ్డలారా, మనుషులు దూరం పెట్టచ్చు కానీ మన దేవుడు మనల్ని దూరం పెట్టేవాడు కాదు. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, ఈ రోజున మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. నీ జీవితంలో ఏదైతే అసాధ్యమో దానినే సాధ్యము చేయగలడు నా యేసయ్య. నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభుల వారు మరి ఒక కొండ ప్రాంతమునకు వెళ్ళి అరణ్య ప్రదేశంలో మరి మీటింగ్ పెట్టాడు. దరిదాపుగా 3 రోజుల మీటింగ్ పెట్టాడు. ఎన్ని రోజులు? ఇప్పుడు మనకు కూడా ఎన్ని రోజులు మీటింగ్లు ఉన్నాయి? 3 రోజులు. కానీ 2 గంటలు 3 గంటలు కూర్చొని వెళ్తాం అంతే. యేసయ్య పెట్టిన మీటింగ్ ఎలా ఉన్నదో తెలుసా? ఒక రోజంతా, 2వ రోజు, 3వ రోజు కూడా అక్కడే. ఇక వాళ్ళు అక్కడే షెల్టర్. ఇక ఎక్కడికి వెళ్ళేది లేదు, వదిలిపెట్టేది లేదు. మొదటి రోజు ప్రారంభించబడ్డారంటే 3వ రోజు ముగించాడు, అప్పుడు వెళ్ళిపోవాలి ఇంట్లోకి. యేసు ప్రభు చాలేవయ్యా కొంచెం విశ్రాంతి తీసు. లేదు ప్రభు, నువ్వు మాట్లాడితే భలే ఉన్నదయ్యా, నువ్వు మాట్లాడే మాటలు మా జీవితాలకు కావాలయ్యా, మాట్లాడు అని చెప్పినటువంటి వారే. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఈ యేసు ప్రభుల వారు ఆ 3 రోజులు కూడికలు జరిపినప్పుడు 12 మంది శిష్య బృందం ఉన్నది.
వీళ్ళు యేసు ప్రభుల వారికి సహకారిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా కూర్చోబెట్టి అల్లర్లు చేయకుండా కార్యక్రమము పద్ధతిగా క్రమంగా జరగడానికి వారి సహాయ సహకారాలు వారు అందిస్తూ ఉన్నారు. బాగా జరిగింది. మీటింగ్లన్నీ అయిపోయినాక మరి ప్రజలందరికీ 3 రోజులు నాన్ స్టాప్గా చెప్పడం అంటే తిండి తిప్పలు. శిష్యులు వచ్చారు, యేసు ప్రభుల వారి దగ్గరికి శిష్యులు వచ్చారు. వచ్చి, అయ్యా ప్రభువా, ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది ప్రభువా, వీళ్ళు ఉండి ఇంకొంచెం ఉన్నారంటే నువ్వు ఇట్టనే వాక్యం చెప్పుకుంటా పోయినామంటే వాళ్ళు ఈయన పడి చచ్చేటట్టు ఉన్నారు, తొందరగా పంపి వాళ్ళను అన్నారు. పంపించడం ఎందుకయ్యా, మనమే పెడదాం బువ్వా. ఏమన్నాడు? మనమే పెడదాం బువ్వా అన్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి దైవ సేవకులు తక్కువనే. రండమ్మా, వచ్చారా మీటింగ్, ప్రార్థన అయిపోయినా అందరు కానుక వేయాలా, ప్రత్యేక కానుకలు వేసిపోవాలా. కానుకల కర్ర ఎదురా, కానుకల కర్రలు రెడీ చేసుకుంటారు మనల్ని, కవర్లు రెడీ చేసుకుంటారు. ఈ కవర్లు నింపించిపోవాలమ్మా తల్లి. 10,000 స్పాన్సర్, 5,000 స్పాన్సర్, మీ ఫోటో టీవీలు వేస్తాం, ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఈ కవర్లు నింపించిపోవాలా. ఇలా వారి స్వలాభమును ఆశించేటటువంటి దైవ సేవకులు ఉన్నారు, మీటింగ్లు పెడతా ఉన్నారు. శిష్యులు ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇంటికి వెళ్లి తింటారులే. ఏందయ్యా, ఎప్పుడు వాళ్ళ దగ్గర నుండి దోసుకోవడమేనా, తీసుకోవడమేనా? పెట్టండి, మీరు భోజనం పెట్టండి. ఏమున్నాయినా ఎంత పెద్ద టచ్ కేసువి, ఒకరా ఇద్దరా? 5,000 మంది ఉన్నారు ఇక్కడ. 5,000 మందికి ఆహారం ఎలా పెట్టాలి? అది ఎలా సాధ్యమవుతుంది? 5,000. సరే, మీ దగ్గర ఏమున్నది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఒక్కరికి ఇద్దరికి సరిపోయేటటువంటి ఆహారం అది. ఒకవేళ వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు అట్లా షేర్ చేసుకున్న 5-10 మంది కంటే కూడా ఎక్కువ తినలేరు. 5,000 మంది కడుపు నింపాలంటే సాధ్యమా? ఓ ప్రభువా, అసలు ఆహారము కూడా లేదు నాయన, ఇక్కడ ఆహారం కూడా లేదు నాయన. ఒకవేళ ఆహారం ఆర్డర్ ఇచ్చి తయారు చేయాలన్నా తొందరగా చేసేవాడు లేడు, కొనుక్కొద్దామన్నా డబ్బులు లేవు. ఏం మాట్లాడుతున్నావు నాయన, అందరి ముందు మన సిగ్గుపోతుంది. ఇప్పుడు శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మీ దగ్గర ఏమున్నాయి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేసి ఆశీర్వదించి వడ్డించండి అన్నాడు. వాళ్ళు వడ్డించారు. క్రింద 21వ వచనంలో రాయబడుతుంది కదా, స్త్రీలను పిల్లలను గాక తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషుల సంఖ్యనే ఇక్కడ లిఖించబడింది. స్త్రీలు పిల్లలు కాక మనం రఫ్గా 5,000 మంది అంటున్నాం. ఇక మనకు అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు కనుక ఇక మనం అంచనా వద్దు. ఇక 5,000 మందికి ఫిక్స్ అయిపోదాం, అంతకు ఎక్కువనే. కానీ 5,000 మందికి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారముగా ఇచ్చినటువంటి దేవుడు ఈ రోజున నీకున్న దానిని దేవుడు దీవించలేడా? దీవిస్తాడా? దీవించడా? 100కి 100 పాళ్ళు దీవిస్తాడు. కొన్నిసార్లు మన బ్రతుకులకు చాలని బ్రతుకులు, దినమంతా కష్టపడతాం. 1000 రూపాయలు తెచ్చుకుంటామో, 500 తెచ్చుకుంటామో, 300 తెచ్చుకుంటాం. శక్తి ఉన్నన్నాళ్ళు, బలమున్నన్ని రోజులు పనికి వెళ్తాం. భార్య, భర్త, పిల్లలు కూడా ఈ రోజున మనం చేసే ఇక మనకు చాలక చదువుకునే పిల్లలను కూడా డుమ్మాలు కొట్టించి మరి తీసుకెళ్తున్నాం. అంత తీసుకెళ్ళి కుటుంబంలో 4 ఉంటే 4 పని చేసినా ఈ బ్రతుకులకు తెలంగాణలో మాట ఉంటుంది, బర్కత్ అంటారు. హరకత్ బరకత్ లేదు అంటే ఆశీర్వాదం లేదు, దాన్ని అనుభవించే స్థితి లేదు. అరే, 4 చేతులు సంపాదిస్తున్నారు,
నలుగురు 4 చేతులు సంపాదిస్తున్నా కానీ బరకతు లేనటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఎందుకు జీవిస్తున్నాం? ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున నిన్ను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో తెలుసా? ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఈ చదవబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి 21 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయంలో, మరి గొప్ప జన సమూహము ఆయన దగ్గరికి రావడాన్ని ప్రభువు చూచి వారి మీద కనికరపడ్డాడంట. ఏం చేశాడు మన యేసయ్య? కనికరపడ్డాడు. మన యేసయ్య ఎలాంటి వాడంటే కనికరపడే దేవుడు. చెప్పండి అందరూ, కనికరపడే దేవుడు. మనం మనుషులను కనికరించాం. పాకనాడు వాడు కొట్టుకొని గిలగిల కొట్టుకుంటున్నా, బాగైందిలే, జరగాల్సిందే అని కనికరము లేని మాటలు, కనికరము లేని ప్రవర్తన మనకుంటుంది. కానీ మన యేసయ్య మాత్రం కనికర సంపన్నుడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత వారిలో అనేక మంది రోగులు వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే స్వస్థపరచువాడు. చెప్పండి అందరూ, స్వస్థపరిచే దేవుడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, మన దేవుడు కనికర సంపన్నుడు, మన దేవుడు స్వస్థపరిచేవాడు. తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే 16వ వచనములో, ఇదిగో వాళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, పంపించేద్దామని శిష్యులు చూస్తూ ఉన్నారు. వాళ్ళని ఎక్కడ పంపించద్దు, భోజనం పెట్టండి, వాళ్ళకి భోజనం పెట్టండి అంటా ఉన్నాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి ఏ మీటింగ్లోకి వెళ్ళినా భోజనాలు పెట్టారు, కానుకలు అడిగి తీసుకుంటారు, ప్రత్యేక అర్పణలు అడిగి తీసుకుంటారు, కానీ భోజనాలు ఎవడు పెట్టాడు? ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టేటటువంటి మీటింగ్స్ ఈ కాలంలో పెట్టడం లేదు. పరిచర్య చాలా భారమైనది కాబట్టి మీ విలువైన అమూల్యమైన అర్పణలు అర్పించండి అంటారు. ఏం భారమైనది? ఎవడు పెట్టుకోమన్నాడు అంత హంగామా స్టేజీలు? ఇదిగో యేసు ప్రభుల వారు అంటా ఉన్నాడు, వాళ్ళని పంపిద్దామండి, అయిపోయింది కదా, నీవు దులుపుకున్నావు, పోండి, ఎటన్నా పోండి అంటే ఎలాగూ, భోజనం పెట్టండి వాళ్ళకి అన్నాడు. మన యేసయ్య భోజనము పెట్టే దేవుడు. చెప్పండి, మొట్టమొదటిగా కనికర సంపన్నుడు, రెండవదిగా స్వస్థపరిచేవాడు, మూడవదిగా భోజనం పెట్టేవాడు, కడుపు నింపే దేవుడు అండి మన దేవుడు. కడుపు కట్టుకొని వచ్చిన వారికి కడుపు నింపే దేవుడు. నువ్వు ఆకలితో, నువ్వు ఇబ్బందుల్లో నువ్వు అలమటిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. తర్వాత ఆశీర్వదించే దేవుడు. మనము యేసయ్య దగ్గరికి ఏదైతే తెస్తామో ఆ తెచ్చిన దాన్ని ఆశీర్వదించే దేవుడు. మన గుప్పిలి చిన్నదే కావచ్చు, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలే కానీ 5,000 మందికి పంచబడ్డాయి అంటే ఎస్టిమేషన్ వేయండి. ఒక్క వ్యక్తి 5 రొట్టెలు 2 చేపలు తినగలిగిన పరిస్థితి ఉంటే క్యాలిక్యులేటర్ సరిపోతుందా? మీ క్యాలిక్యులేటరు ఎలా సాధ్యం అది? ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను మందిరానికి అది ఇచ్చానండి, సావుకుడిని ప్రతి నెల పోషించుకుంటున్నానండి, దశంభాగం ఇస్తున్నానండి, ప్రత్యేక కానుకలు ఇస్తూ ఉన్నానండి, అన్నీ చేస్తూ ఉన్నాను. దేవుని దగ్గరికి తెచ్చినది ఏది వృధా పోదండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎలా వాడుకోవాలంటే యేసు ప్రభు అదే సూత్రాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది సూత్రాన్ని పాటించలేకపోతున్నారు. ఈ రోజున నువ్వు కూలికి వెళ్ళొచ్చావు, నీకు 300 కూలి వచ్చింది, దాన్ని ఏం చేయాలంటే చేత పట్టుకొని యేసు వైపు చూపించు, అయ్యా ఈరోజు నన్ను కష్టాడితము నాయన, దీన్ని దీవించు, ఆశీర్వదించు, దీన్ని నేను, నా పిల్లలు, నా కుటుంబం అనుభవించాలని ప్రార్థన చేయి. దేవుడు దాన్ని నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని చేతిలో దాన్ని పెట్టినప్పుడు ఆశీర్వాదం వస్తుంది.
నీ చేతితో ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు అది ఆశీర్వాదం వస్తుంది. ఇంతవరకు మీ మధ్యలో నేను అలాగే బ్రతుకుతున్నాను. మీరు నాకు ఇచ్చిన దానిలో నుండే నాకు ఇంకా వేరే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ విధమైనటువంటి సైడ్ బిజినెస్లు ఏం లేవు. ఒకటే బిజినెస్ మనది, యేసయ్య బిజినెస్. వచ్చిన దానితో తృప్తిపరుస్తున్నాడు ఈ దేవుడు. కింద వ్రాయబడినది ఇంకోటి, 5వది ఏంటంటే తృప్తిపరిచే దేవుడు. తిని తృప్తిపరచబడ్డారంట జనులు. ఏం చేయబడ్డారు? ఈ రోజున మనుషుల జీవితాల్లో తృప్తి ఉన్నదా? సంపాదనలో తృప్తి లేదు, తిన్న తిండిలో తృప్తి లేదు, ఇంకా కావాలి, పొట్టెప్పుడో నిండిపోతుంది. తిని 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 గ్యాస్ ట్రబుల్, ఆయాసం పాయాసం ఒకటేసారి అటే టక్ కట్రుమని. పరదేశులమ్మో ప్రియులారా, తృప్తి లేని బ్రతుకులు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. మన యేసయ్య దగ్గరికి వస్తే మనకు కనికరము, మన మీద కనికర పడతాడు. మనుషులు నీ మీద కనికర పడరు, కానీ ఈ దేవుడు నిన్ను బట్టి కనికరిస్తాడు. నీ స్థితిని బట్టి కనికరిస్తాడు. అయ్యో నా కుమార్తె ఆపదలో ఉన్నది, బాధలో ఉన్నది, కష్టంలో ఉన్నదని కనికరించే దేవుడు. ఇదిగో తర్వాత స్వస్థపరిచే దేవుడు, నీకు సమృద్ధినిచ్చే ఆహారం పెట్టే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడంటే, నువ్వు కలిగినది ఏం చేయాలంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్నది కొద్ది ధనమే, నా దగ్గర ఉన్నది కొద్ది ఆహారమే, కానీ మనం ఏం చేయాలంటే ఇదిగో యేసయ్యకి ఇలా చూపించాలా. యేసయ్య అక్కడ అదే చేశాడు. ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు ఈ 5,000 మందికి సరిపోవాలి. అయ్యా ఇదిగో నా నెల జీతం 10,000 రూపాయలు వచ్చాయి, ఇదిగో నా నెల జీతం 20,000 రూపాయలు వచ్చాయి, కానీ అప్పుల భారం ఉన్నది, కంతులు కట్టుకోవాలా, అక్కడ వాళ్ళకు కట్టాలా, వీళ్ళకి కట్టాలా, మిగిలేది కొంచెమే, చాలని జీతం నాయన, ఈ జీతాన్ని నీవే ఆశీర్వదించు అని దేవునికి ఇచ్చి నీవు వాడుకో. దేవునికి నీ ధనమును అప్పగించు, నీ స్థితిని దేవునికి అప్పగించు. ఆయన చూసుకొని దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆ నెలంతా కూడా ఆశీర్వదిస్తాడు. 1000 రూపాయలతో నెల రోజులు గడిపాను నేను. 1000 రూపాయలతో నెల రోజులు బ్రతికాను ఈ సూత్రం పాటించే. 2000 జీతముతో ఈ సూత్రం పాటించే నెలంతా గడిపాను. 3000 రూపాయలతో ఈ సూత్రం పాటించే నెలంతా గడిపాను. అప్పటికి భార్య వచ్చింది. 1-2 ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాను. 3000 టైంలో భార్య వచ్చింది. ఆమెను అడిగితే అసలు ఎలా బ్రతికామో, కానీ దేవుడు ఎక్కడ ఆకలితో చంపలేదు మమ్మల్ని. ఎప్పుడు ఏది కావాలో అది ఇచ్చాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, 5,000తో నెలంతా గడుపుతున్నాను. 10,000లతో ఎంతనయ్యా టిక్కుటక్కున్నావు? ఎంతనయ్యా నీ జీతం? నువ్వెంత అనుకుంటున్నావు? ఇంతే, అంతకు డబుల్ వేసుకో. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఆ నమ్మకం, ఎందుకు ఆ మాట చెప్పగలను అని అంటే, దానితో మాత్రం నేను బ్రతకలేను, కానీ దానిని యేసయ్య దగ్గర పెడితే నా దేవుడు ఆశీర్వదించిస్తాడు. నా దగ్గర ఉన్న గంపను యేసయ్య దగ్గరికి ఎత్తినప్పుడు దాన్ని ఆశీర్వదించే దేవుడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, కొంచెము పిండి కొంచెము నూనె 3.5 సంవత్సరాలు ఎలా వచ్చింది? కొంచెము నూనె కొంచెము పిండి 3.5 సంవత్సరాలు వచ్చినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు, నీ దగ్గర ఉన్న కొద్ది స్థితిని, కొద్ది ధనమును, కొద్ది
ప్రతికూలమైన పరిస్థితులను యేసయ్యకి అప్పచెప్పినప్పుడు దాన్ని ఆ యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? సమృద్ధిని ప్రసాదిస్తాడు. నీకు ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా అవసరమో వాటన్నిటిని ప్రసాదించి నడిపించగలిగిన సమర్థుడు. అట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ రోజున మనము కూడా యేసయ్యని అడుగుదాం. అయ్యా, నీ కనికరము మాకు కలగాలి, నీ కనికరం మాకు కావాలి, నీ స్వస్థత, నీవిచ్చే స్వస్థత నాకు కావాలి. మూడవదిగా, మాకు కొదువ లేకుండా మాకు సమృద్ధి అయిన ఆహారం మాకు దయచేయి నాయన. నీవే నీ హస్తాల చేత మమ్మల్ని ఆశీర్వదించు నాయన. మాకున్నది ఆశీర్వదించు. యేసుప్రభు ఎక్కడ లేనిది ఆశీర్వదించలే, ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు. అయ్యా, ఈ రోజున నా దగ్గర ఈ స్థితే ఉన్నది, కొద్ది స్థితే ఉన్నది, ఈ స్థితిని ఆశీర్వదించమని ప్రార్థన చేయండి. చివరిగా, నన్ను తృప్తిపరచు నాయన. ఎన్ని ఉన్నా తృప్తి లేకపోతే జీవితానికి అర్థం లేదు. తృప్తి అంటే ఇక చాలు అనే స్థితి. అన్నం తింటున్నప్పుడు చాలా కడుపు నిండిందంట, అది తృప్తి. ప్రేమణ దోంబిడ్ల తృప్తి కలిగించే దేవుడు ఆ యేసయ్య సన్నిధిలో ఈ 5 విషయాలు ఈ రోజున మనం అడుగుదాం. అందరము కూడా మోకరించుదాం. మోకరించగలిగిన వారందరికీ కూడా మోకరించి, అయ్యా, అలనాడు ప్రజలు ఏ రీతిగా నీ సన్నిధికి వచ్చారు, ఈ రోజున నేను కూడా వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అంటూ వేడుకుందాం. ప్రతి ఒక్కరు ఎవరు కూడా అలక్ష్యంగా ఉండకుండా కాస్త ఆ లైన్లో ఉన్న వాళ్ళు ఒకరి చేతి ఒకరిలా పట్టుకొని కాస్త జంటగా ప్రార్థనలు చేయండి దేవుని సన్నిధిలో. 5 నిమిషాలు మనం ముగించుకోబోతూ ఉన్నాం. ఈ రోజున కాస్త ఆలస్యంగా మనము ప్రారంభించాం. రేపటి దినమున 9 గంటల వరకు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ కనికరము మా కుటుంబం మీద చూపు నాయనా. నీ కనికరము నా భర్త మీద, నా భార్య మీద, నా పిల్లల మీద చూపు యేసయ్యా. కనికర సంపన్నుడా, మా మీద కనికరపడండి, మా మీద కనికరపడండి యేసయ్యా. మమ్మల్ని స్వస్థపరచండి యేసయ్యా. అయ్యా, సమృద్ధి లేక, ఆహారం లేక, తినడానికి సరైన పదార్థములు లేక ఇబ్బంది పడుతున్నామయ్యా. యేసయ్యా, మీరే సహాయం చేయండి, మాకు ఆహారం ఇవ్వండి నాయన అంటూ వేడుకుందాం. ఆహారము కొరకు మన దేవుడు భోజనం పెట్టేవాడు. నీ కడుపు నింపే దేవుడి సన్నిధికి వచ్చావు. మనుషులు నీ కడుపు కొడతారు, నువ్వు ఎదగకుండా చేస్తారు, నువ్వు తినకుండా చేస్తారు, నువ్వు సమృద్ధిగా ఉండకుండా చేస్తారు. కానీ ఈ దేవుడు నీకు భోజనం పెట్టి పంపిస్తాడండి. భోజనం పెట్టే యేసయ్య సన్నిధిలో మనం ఉన్నాం. ఇదిగో, నువ్వు తెచ్చినది ఏదైనా సరే, నీ గుప్పిలి చిన్నదే కావచ్చు, నువ్వు యేసయ్య దగ్గరికి తెచ్చింది కొంచెమే కావచ్చు, నువ్వు కలిగి ఉన్న ధనము, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏదైనా సరే కొంచెమే కావచ్చు, కానీ దాన్ని దేవుడు ఇదిగో సమృద్ధిగా అనేక రోజులు వచ్చినట్లుగా, నెలంతా వచ్చినట్లుగా, సంవత్సరం అంతా వచ్చినట్టుగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించే దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. అయ్యా, నీ ఆశీర్వాదము కావాలి నాయనా. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో చేరి మా కుటుంబ క్షేమము కొరకై, మా కుటుంబ ఆశీర్వాదము కొరకై ప్రార్థిస్తున్నాము స్వామి. కనికర సంపన్నుడా, మమ్మల్ని ఆశీర్వదించండి. తృప్తి కలిగిన జీవితాలు మాకు దయచేయండి యేసయ్యా. ఎన్ని ఉన్నా ఇదిగో తృప్తి లేని బ్రతుకులు మాకున్నాయి నాయనా. తృప్తి లేని జీవితాలు మేము జీవిస్తూ ఉన్నామయ్యా. తృప్తి కలిగించండి అయ్యా. తృప్తి కలిగిన జీవితాలను మాకు అనుగ్రహించండి యేసయ్యా అంటూ వేడుకుందాం. దేవానికి స్తోత్రము, గొప్ప దేవానికి వందనాలు, శక్తిమంతుడా నీకు స్తోత్రాలు, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, జీవాధిపతి, జీవము కలిగిన వాడా,
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైననో, ఎన్ని బాధలున్ననో ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైననో. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును యేసయ్యా, నీవు నా వెంట ఉంటే నీ కరికరము, అవును యేసయ్యా, సమృద్ధి, స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమము, సర్వ సంపదలు నాకు దొరుకుతాయి నాయనా. అవును ప్రభువా. నీవు మా వెంట, మేము నీ వెంట ఉండే బ్రతుకును మాకు దయచేయండి. తండ్రి, ప్రతి ఒక్కరము కూడా ఆ రీతిగా వేడుకుందాం.